మిత్రులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే! భార్య కన్నీళ్లు చూసిన పులిన్ మనసులో ఆలోచించాడు. నా భార్య నా లేకుండా బతకలేదు. ఆమె ఇక్కడ ఒంటరిగా ఉండదు. ఆమెను ఈ స్థితిలో వదిలి వెళ్లడం సరికాదు. ఈ ఆలోచనలతో పులిన్ సులోచనతో ఇలా అన్నాడు. ఓ ప్రియే! చింతించకు. నేను నిన్ను నాతో తీసుకెళ్తాను. ఈ మాటలు విని సులోచన ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆమె తన భర్తతో వెళ్లడానికి సిద్ధమై అవసరమైన వస్తువులను సిద్ధం చేయడం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం ఆ భార్యాభర్తలు చంద్రదేవుడి పాదాలను తాకి అతని అనుమతి తీసుకుని రాజ్యం నుండి బయలుదేరారు. వారు మరొక రాజ్యము వైపు ప్రయాణించారు. దారిలో ఒక గాయమైన అడవి వచ్చింది. ఆ అడవిని దాటుతూ వెళ్తుండగా సులోచన ఇలా అంది. ఓ ప్రియవరా! నడుస్తూ నడుస్తూ నేను చాలా అలసిపోయాను. ఈ వటవృక్షం కింద కాసేపు విశ్రమిద్దామా? పులిన్ ఆమె మాటను అంగీకరించాడు. వారిద్దరూ ఆ వృక్షం కింద కూర్చుని విశ్రమించడం మొదలుపెట్టారు. మిత్రులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే! ఆ ఇద్దరూ చాలా దూరం నడిచినందున బాగా అలసిపోయారు. ఆ సమయంలో చల్లని గాలులు వీస్తున్నాయి. అలసటతో వారు ఆ వృక్షం కింద గాఢ నిద్రలోకి జారుకున్నారు. కొంత సమయం తరువాత ఎక్కడి నుండో ఒక విషపూరిత సర్పం వచ్చి సులోచనను కాటేసింది. సర్పం కాటుతో సులోచన బిగ్గరగా కేకలు వేసి నొప్పి తడమాడసాగింది. ఆమె ప్రాణాలు విడిచినట్లుగా అనిపించింది. భార్య నొప్పితో కేకలు వేయడం చూసి పులిన్ మెలకువ వచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. సులోచన తడమాడుతూ సర్పం వెళ్ళిపోతుండగా చూసి అతను భయపడిపోయాడు. అతని పాదాల కింద భూమి కదిలినట్లు అనిపించింది. ఆమె కళ్ళు మూసుకుంటూ క్రమంగా ప్రాణాలు వదిలింది. తన భార్య తన ఎదుటనే చనిపోవడం చూసి పులిన్ దుఃఖంతో కుమిలిపోయాడు. అతను గట్టిగా విలపిస్తూ ఇలా అన్నాడు. ఓ దేవా! నా జీవనసఖి నన్ను వదిలిపోతే ఈ సంసారంలో నేను బతికి ఏం చేయను? ఇలా చెప్పి అతను గట్టిగా ఏడవసాగాడు. అతని ఏడుపు ఆ అడవి అంతా ప్రతిధ్వనించింది. మిత్రులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే! అదే సమయంలో ఆ అడవిలో ఒక సాధువు సంచరిస్తూ ఉండగా పులిన్ ఏడుపు విని అతని దగ్గరకు వచ్చాడు. ఓ కుమారా! నీవు ఎందుకు ఇలా విలపిస్తున్నావు? ఇలా ఏడిస్తే అడవి జంతువులు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆహారంగా చేసుకుంటాయి. నీకు ఏ దుఃఖం కలిగింది? అని అడిగాడు. అప్పుడు పులిన్ ఆ సాధువుకు నమస్కరించి ఇలా అన్నాడు. ఓ ముని! నేను రాజకుమారుడు పులిని, చంద్రదేవుడి కుమారుడిని. నా తండ్రి నన్ను రాజ్యం నుండి బహిష్కరించాడు. నేను నా భార్యతో రాజ్యం వస్తుండగా ఈ అడవిలో విశ్రమిస్తున్నాము. అప్పుడు ఒక విషసర్పం వచ్చి నా భార్యను కాటేసింది. ఆమె చనిపోయింది. ఆమె వియోగంలో నేను ఇలా విలపిస్తున్నాను. అతను ఆ సాధువుతో ఇంకా ఇలా అన్నాడు. ఓ ముని! నా భార్య చాలా చరిత్రవతి, పతివ్రత. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించేది. ఆమె లేకుండా నేను బతకలేను. నాతో రావడం వల్లే ఆమె చనిపోయింది. నన్ను నేను ఎన్నడూ క్షమించుకోలేను. ఈ మాటలు విన్న సాధువు ఇలా అన్నాడు. ఓ రాజకుమారా! నీవు చాలా అజ్ఞానివి, మూర్ఖుడివి. ఈ సంసారం నశ్వరమైనది. ఇక్కడ జననం, మరణం జరుగుతూనే ఉంటాయి. జన్మించిన వారందరికీ మరణం తథ్యం. చనిపోయిన వారు మళ్లీ జన్మిస్తారు. అందుకే నీవు ఈ తప్పనిసరి విషయంపై శోకించకూడదు. సాధువు ఇంకా ఇలా చెప్పాడు. ఓ రాజకుమారా! భగవద్గీతలో నేను స్పష్టంగా చెప్పాను. మనిషి శరీరాన్ని మాత్రమే చంపగలం. ఆత్మ అమరమైనది. మరణ సమయంలో ఆత్మ మరొక శరీరంలో జన్మిస్తుంది. నిజమైన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవారు మోక్షాన్ని పొందుతారు. అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. మిత్రులారా, సాధువు మళ్ళీ అన్నాడు. ఓ రాజకుమారా! ఈ సంసారంలో ఎవరూ ఎవరితో రారు, ఎవరు ఎవరితో పోరు. మనిషి తన కర్మలను మాత్రమే తీసుకెళ్తాడు. ఈ జ్ఞానం మీకు గురుకులంలో నేర్పించి ఉంటారు కదా.
అయినా నీవు మూర్ఖుడిలా నా ముందు నిలబడి ఇలాంటి మాటలు చెప్తున్నావు. సాధువు మాటలు విన్న పులిన్ ఇలా అన్నాడు. ఓ ముని, ఇంతటి పతివ్రత, చరిత్రవతి అయిన భార్య నాకు ఈ సంసారంలో దొరకదు. ఆమె నా మాటలను ఎప్పుడూ తిరస్కరించలేదు. అప్పుడు సాధువు ఇలా అన్నాడు. ఓ రాజకుమారా, నీవు ఈ శరీరాన్ని త్యజించాలనుకుంటున్నావు కాని ఈ శరీరాన్ని పొందడానికి దేవతలు కూడా ఆశపడతారు. నీవు దీన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? మిత్రులారా, సాధువు మాటలు విని పులిన్ ఇలా అన్నాడు. ఓ ముని, మీరు చెప్పిందంతా సత్యం, కాని ఇంతటి పతివ్రత భార్య నాకు ఏ జన్మలోనూ దొరకదు. అందుకే నేను ఆమెతో పాటు నా ప్రాణాలను కూడా త్యాజిస్తాను. స్నేహితులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే, పులిన్ ఈ విధంగా హతం చేయడం చూసి సాధువు అతనిపై ఏ మాటలు పని చేయవని అర్థం చేసుకున్నాడు. అప్పుడు సాధువు ఇలా అన్నాడు. ఓ రాజకుమారా, నీ భార్యను బతికించడానికి ఒకే ఒక మార్గం ఉంది. నా మాటను శ్రద్ధగా విను. నీవు దీన్ని చేయగలిగితే నీ భార్య బతుకుతుంది. ఈ మాటలు విని పులిన్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. అతని చేతులు జోడించి ఇలా అన్నాడు. ఓ ముని, మీరు చెప్పిన దాన్ని నేను ఏదైనా చేస్తాను. దయచేసి నా భార్యను బతికించండి. అప్పుడు సాధువు ఇలా అన్నాడు. ఓ రాజకుమారా, నీ భార్య ఆయుష్షు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. అందుకే ఆమె చనిపోయింది. నీవు ఆమెను బతికించాలనుకుంటే నీ ఆయుష్షును ఆమెకు ఇవ్వాలి. నీ ఆయుష్షు 80 సంవత్సరాలు. నీవు ఇప్పటివరకు 30 సంవత్సరాలు గడిపావు. నీ మిగిలిన ఆయుష్షులో 25 సంవత్సరాలు ఆమెకు ఇస్తే మీ ఇద్దరి ఆయుష్షు సమానం అవుతుంది. నీవు దీన్ని అంగీకరిస్తే నేను ఆమెను బతికించగలను. స్నేహితులారా, సాధువు మాటలను పులిన్ సంతోషంగా అంగీకరించాడు. అప్పుడు సాధువు గట్టిగా మంత్రాలను పఠించడం మొదలుపెట్టాడు. కాని ఒక్కసారిగా ఆగబోయాడు. దీన్ని చూసిన పులిన్, ఓ ముని, ఏమైంది? ఎందుకు ఆగపోయారు? అని అడిగాడు. సాధువు ఇలా అన్నాడు. ఓ కుమారా, నా మాటను శ్రద్ధగా విను. ఇందులో ఒక రహస్యం దాగి ఉంది. ఇప్పుడు నీకు నీ భార్య అవసరం. నీవు నీ ఆయుష్షును ఇచ్చి ఆమెను బతికించగలవు. కాని భవిష్యత్తులో ఆమె నీకు అవసరం లేకపోతే నీవు ఈ సంకల్పాన్ని విరమించుకోవచ్చు. నీవు సంకల్పాన్ని విరమించిన క్షణంలో ఆమె చనిపోతుంది. కాని ఈ రహస్యాన్ని నీ భార్యకు చెప్పావంటే నీవు ఎన్నడూ ఈ సంకల్పాన్ని విరమించలేవు. సాధువు ఇంకా ఇలా అన్నాడు. ఓ రాజకుమారా, జీవితంలో కొన్ని విషయాలను భార్య నుండి దాచి ఉంచాలి. ఎందుకంటే అవి కొన్నిసార్లు జీవితంలో ఉపయోగపడతాయి. అప్పుడు పులిన్ ఇలా అన్నాడు. ఓ ముని, దయచేసి నా భార్యను బతికించండి. స్నేహితులారా, పులిన్ అభ్యర్థనతో సాధువు మంత్రాలను పూర్తిచేసి తన చేతిలోని నీటిని పులిన్ చేతిలో ఇచ్చి ఇలా అన్నాడు. ఓ రాజకుమారా, ఈ నీటిని నీ భార్యపై చల్లు. ఆమె బతుకుతుంది. పులిన్ సాధువు చెప్పినట్లు చేశాడు. కొద్ది క్షణాల్లో సులోచన లేచి కూర్చుంది. అప్పుడు అక్కడ ఒక దివ్య ప్రకాశం ఉద్భవించింది. సాధువు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. దీన్ని చూసి పులిన్ ఆశ్చర్యపోయాడు. అతను తన భార్యతో ఇలా అన్నాడు. ఓ ప్రియే, నీవు నిద్రకు పోయావు. నీవు చాలా అలసిపోయావని నేను నిన్ను లేపలేదు. స్నేహితులారా, అప్పుడు రాధాదేవి ఇలా అంది. ఓ కాన్హా, ఆ రాజకుమారుడు తన భార్యకు సత్యం చెప్పలేదా? ఆమె ఎలా బతికిందో వివరించలేదా? శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ రాధే, పులిన్ ఆ సంగతులన్నీ దాచిపెట్టాడు. సర్పం కాటు, ఆమె మరణం, ఈ విషయాలను ఆమెకు చెప్పలేదు. అప్పుడు వారిద్దరూ మళ్లీ ప్రయాణం కొనసాగించారు. చాలా రోజులు నడిచిన తర్వాత వారు ఒక స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఒక యువకుడు నృత్యం చేస్తూ గానం చేస్తూ కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి వారు ఆగపోయారు. ఆ యువకుడి దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. అప్పుడు పులిన్ తన భార్యతో ఇలా అన్నాడు. ఓ ప్రియే, నా గొంతు దాహంతో ఎండిపోతుంది.
నీటి కోసం చూడు. భర్త దాహంతో ఉన్నాడని చూసిన సులోచన ఆ యువకుడితో ఇలా అంది. ఓ సజ్జనా, నీ దగ్గర నీరు ఉంటే ఇవ్వు. నా భర్త దాహంతో అలమటిస్తున్నాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు. ఓ దేవీ, ముందు ఒక బావి ఉంది. నీ భర్తను అక్కడికి పంపు. నీరు తాగవచ్చు. సులోచన తిరిగి వచ్చి తన భర్తతో ఇలా అంది. ఓ ప్రియవరా, ఆ బావి దగ్గరకు వెళ్ళి నీరు తాగు. పులిన్ నీరు తాగడానికి వెళ్ళాడు. ఇక్కడ సులోచన ఆ యువకుడి వైపు చూస్తూ అతని అందానికి మునిగిపోయింది. ఆమె అతని దగ్గరకు వెళ్ళి ఇలా అంది. ఓ యువకా, నీవు ఇక్కడ సంతోషంగా ఆనందంగా ఉన్నావు. నీకు ఏ దుఃఖం లేదు. ఆమె మాటలు విన్న యువకుడు ఇలా అన్నాడు. ఓ రాజకుమారి, నీవు కూడా నాతో ఇక్కడ ఆనందంగా ఉండవచ్చు. సులోచన ఇలా అంది. నేను ఉండాలనుకుంటున్నాను, కాని నా భర్త నాతో ఉన్నాడు. నేను నీతో ఎలా ఉండగలను? స్నేహితులారా, సులోచన మాటలు విని ఆ యువకుడు ఆమె అతని అందానికి ఆకర్షితురాలైందని గ్రహించాడు. అతను ఆమెతో ప్రేమలీలలు ఆడసాగాడు. అప్పుడు ఆ యువకుడు ఇలా అన్నాడు. ఓ రాజకుమారి, మన ప్రేమకు నీ భర్త అడ్డురాకూడదంటే ఇప్పుడే వెళ్ళి నీ భర్తను ఆ బావిలోకి తోసేయి. తరువాత ఏం జరుగుతుందో చూద్దాం. స్నేహితులారా, ఆ యువకుడి మాటలు విని సులోచన తన భర్త వెనుక వెళ్ళింది. అప్పుడు పులిన్ బావి నుండి నీరు తాగుతున్నాడు. అతనికి తన భార్యే తన మరణానికి కారణం అవుతుందని ఏమాత్రం అనుమానం లేదు. అతను ఆమెను ఎంతగానో ప్రేమించాడు కదా. స్నేహితులారా, మన ధర్మ గ్రంథాల్లో సత్యమే చెప్పారు. స్త్రీ చరిత్రాన్ని దేవతలు కూడా గ్రహించలేరు. మరి మనుషుల సంగతి ఏమిటి? స్త్రీ మాయలో పడి బుద్ధిమంతులు కూడా మోసపోతారు. పులిన్ నీరు తాగుతుండగా సులోచన వెనుక నుండి వచ్చి అతన్ని బావిలోకి తోసేసింది. అలా చేసి ఆమె ఆ యువకుడి దగ్గరకు తిరిగి వచ్చింది. ఆ యువకుడు సులోచనను తీసుకొని ఒక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ సంతోషంగా ప్రేమగా జీవించసాగారు. ఆ యువకుడు సులోచనకు నృత్యం నేర్పాడు. వారిద్దరు కలిసి గొప్ప గృహాల్లో నృత్యం, గానం చేసి బహుమతులుగా విలువైన వస్తువులు పొందేవారు. ఈ విధంగా వారు ధనవంతులయ్యారు. వారికి ఏ లోటు లేకుండా పోయింది. స్నేహితులారా, ఒక జ్ఞాని సత్యమే చెప్పాడు. మనిషి మరణ సమయం పూర్తి కాకముందు కాలం కూడా అతని ప్రాణాలను హరించలేదు. ఇక్కడ సులోచన పులిన్ను బావిలోకి తోసినప్పుడు ఆ బావిలో నీటిని తోడడానికి ఒక తాడు ఉందని ఆమె మర్చిపోయింది. పులిన్ ఆ తాడు సాయంతో బావి నుండి బయటకు వచ్చాడు. అతను దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. తరువాత అతని చూపు ఆ యువకుడు ఉన్న చోటువైపు పడింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. తనతో ఏం జరిగిందో అతను అర్థం చేసుకున్నాడు. నిరాశతో అక్కడే కూలబడ్డాడు. అదే సమయంలో ఒక గిరిజన సమూహం ఆ అడవిలో వేటాడడానికి వెళ్తూ ఉండగా వారి చూపు పులిన్పై పడింది. వారు ఆగి అతని దగ్గరకు వచ్చి నీటిని చల్లారు. పులిన్ స్పృహలోకి వచ్చాడు. ఆ సమూహం సర్దారు అడిగాడు. ఏమైంది సోదరా? ఈ నిర్జన స్థలంలో నీవు ఏం చేస్తున్నావు? స్నేహితులారా, పులిన్ ఇలా అన్నాడు. ఓ సోదరా, నా కథ చాలా దుఃఖభరితం అని చెప్పి అతను చాలా దుఃఖపడ్డాడు. అతను ఇంకా ఇలా అన్నాడు. సోదరా, నా దుఃఖాన్ని నీకు ఎలా చెప్పను? నాతో జరిగిన ఈ సంఘటన ఎవరితోనూ జరగకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ మాటలు విన్న సర్దారు ఇలా అన్నాడు. సోదరా, నీతో ఏం జరిగింది? నేను తెలుసుకోవచ్చా? పులిన్ ఇలా అన్నాడు. సోదరా, నీవు నా దుఃఖాన్ని తెలుసుకోవాలనుకుంటే విను. నేను రాజకుమారుడిని. నా తండ్రి నన్ను రాజ్యం నుండి బహిష్కరించాడు. నేను నా భార్యతో ఈ అడవికి వచ్చాను. మేమిద్దరం ఒకరినొకరు ఎంతగానో ప్రేమించాము. చాలా దూరం నడిచి అలసిపోయి ఒక వృక్షం కింద విశ్రమించాము. అప్పుడు ఒక సర్పం వచ్చి నా భార్యను కాటేసింది. ఆమె చనిపోయింది.
నేను ఆమెతో పాటు నా ప్రాణాలను త్యజించబోతుండగా ఒక దివ్య సాధువు వచ్చాడు. అతను నా మిగిలిన ఆయుష్షులో సగభాగాన్ని ఆమెకు ఇచ్చి ఆమెను బతికించాడు. తరువాత మేము మళ్లీ ప్రయాణం కొనసాగించాము. ఒక స్థలంలో ఒక యువకుడు నృత్యం చేస్తూ కనిపించాడు. అక్కడ నాకు దాహం వేసింది. నా భార్య నీరు తేమని ఆ యువకుడిని అడిగింది. అతను బావి దగ్గరకు వెళ్ళమన్నాడు. నేను నీరు తాగడానికి వెళ్ళాను. నా వెనుక నా భార్య వచ్చి నన్ను బావిలోకి తోసేసింది. స్నేహితులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే, పులిన్ దుఃఖ కథ విని సర్దారు ఆ సమూహం దుఃఖపడ్డారు. సర్దారు ఇలా అన్నాడు. ఓ రాజకుమారా, స్త్రీ చరిత్రాన్ని దేవతలు కూడా అర్థం చేసుకోలేరు. మనం సామాన్య మనుషులం. మన సంగతి ఏమిటి? స్త్రీ మాయలో పడి మనిషి ఏదైనా చేయగలడు అని చెప్పి సర్దారు పులిన్ తలపై చెయ్యివేసి, సోదరా, చింతించకు, దేవుడు దయామయుడు, నీకు సహాయం చేస్తాడు అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు. నీవు కావాలంటే మాతో ఉండవచ్చు. పులిన్ ఆలోచించి ఈ సమూహంతో ఉండటం మంచిదని నిర్ణయించాడు. ఆ సమూహం సాయంతో పులిన్ తన భార్య సులోచన ఆ యువకుడు ఉన్న రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రాజ్యాన్ని చూసి అతను సర్దారుతో ఇలా అన్నాడు. ఓ సోదరా, నేను ఈ రాజ్యంలో కొన్ని రోజులు గడపాలనుకుంటున్నాను. సర్దారు అతని మాటను అంగీకరించి అక్కడే ఉండడానికి ఏర్పాట్లు చేశాడు. స్నేహితులారా, చాలా దూరం ప్రయాణించడంతో పులిన్కు ఆకలి వేసింది. అతను సర్దారు అనుమతితో గ్రామంలోకి వెళ్ళి కొంత పని వెతుక్కున్నాడు. కొన్ని రోజుల తరువాత అతనికి ఒక వ్యాపారి దగ్గర పని దొరికింది. పులిన్ శ్రమ, కృషి చూసి ఆ రాజ్యంలోని పెద్ద వ్యాపారి అతన్ని గౌరవించి తన సహాయకుడిగా చేసుకున్నాడు. స్నేహితులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే, ఈ విధంగా పులిన్ జీవితం సంతోషంగా గడవసాగింది. ఒకరోజు ఆ గ్రామంలోని రాజు తన గృహంలో ఒక గొప్ప సమాహారం ఏర్పాటు చేశాడు. ఆ సమాహారంలో పులిన్ భార్య సులోచన నృత్యం చేయడానికి సిద్ధమైంది. రాజు సులోచన నృత్యం కోసం ఆ రాజ్యంలోని పెద్ద వ్యాపారులను ఆహ్వానించాడు. స్నేహితులారా, సులోచన నృత్యం ఆ రాజ్యంలో ప్రసిద్ధి చెందింది. ఆమె అత్యంత ప్రఖ్యాత నర్తకి అయింది. అప్పుడు వ్యాపారి పులిన్తో ఇలా అన్నాడు. నేను రాజు గృహంలో నృత్యం చూడడానికి వెళ్తున్నాను. నీవు కూడా రావాలనుకుంటే రా. పులిన్ ఇలా అన్నాడు. మీరు చెప్పినట్లయితే నేను వస్తాను. ఈ అందమైన నృత్యం ఎవరిదో చూద్దాము. దీని గురించి రాజ్యమంతా మాట్లాడుకుంటుంది కదా. ఈ విధంగా పులిన్ తన వ్యాపారితో రాజసభకు చేరుకున్నాడు. అతను అక్కడ కూర్చున్నాడు. అప్పుడు సులోచన దేవరాజ ఇంద్రుని అప్సరసల్లా సభలో నృత్యం చేసింది. ఆమె ఆనందభరితమైన గానంతో అనేక రాగాలను పాడింది. ఆమె గానాన్ని విన్న వారంతా ఆశ్చర్యపోయారు. సభలోని వ్యాపారులు, జనులు ఆమె నృత్యాన్ని ఎంతగానో. రాజకుమార్తో ఇలా అన్నాడు. ఇప్పుడు నీవు నా భార్యవే. భార్య ధర్మం ఏమిటంటే భర్త మాటను పాటించడం. ఈ అడవి చాలా గాఢమైనది. ఇక్కడ దొంగలు చాలా ఉంటారు. ఈ అడవిలోనే నా సంపద అంతా దొంగలు దోచుకున్నారు. కాబట్టి నీ దగ్గర ఉన్న ఆభరణాలని, నీవు ధరించిన వాటిని నాకు ఇవ్వు. లేకపోతే దొంగలు వాటిని దోచుకుంటారు. స్నేహితులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే, ఆ నిర్మలమైన రాజకుమారి తన భర్త మాటను నమ్మి తన ఆభరణాలని అతనికి ఇచ్చింది. ఆ యువకుడు భార్య ఆభరణాలను తీసుకొని అడవిని దాటసాగాడు. ఆ అడవిలో ఒక నది ప్రవహిస్తోంది. ఆ నదిని దాటుతుండగా ఆభరణాలను చూసి అతని మనసులో లోభం జన్మించింది. అతను తన భార్యను ఆ నదిలోకి తోసేసి అక్కడి నుండి పారిపోయాడు. అతను ఆలోచించాడు. ఈ ఆభరణాలను అమ్మి నేను సుఖంగా జీవిస్తాను. ఇలా అనుకొని అతను సంతోషించాడు. స్నేహితులారా, అప్పుడు రాధాదేవి శ్రీకృష్ణునితో ఇలా అడిగింది. ఓ కాన్హా,
ఆ యువకుడు నదిలోకి తోసిన రాజకుమారికి ఏమైంది? ఆమె బతికిందా లేక చనిపోయిందా? రాధా మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ రాధే, ఆ రాజకుమారి బతికింది. నదిలో పడిన ఆమె నీటితో పాటు ప్రవహిస్తూ నది ఒడ్డుకు చేరుకుంది. ఆమెను నదిలో ప్రవహిస్తుండగా కొందరు చేపల వేటగాళ్లు చూసి ఆమెను బయటకు తీశారు. ఆమె బతికి తన రాజ్యానికి తిరిగి వచ్చింది. స్నేహితులారా, తన కుమార్తె ఈ స్థితిలో ఉండడం చూసి రాజు అడిగాడు. ఓ కుమార్తె, ఏమైంది? నీవు ఎలా తిరిగి వచ్చావు? ఆ యువతి ఇలా అంది. తండ్రీ, దారిలో కొందరు దొంగలు మమ్మల్ని దాడి చేశారు. వారు నన్ను నదిలోకి తోసేశారు. నా సంపద అంతా దోచుకుని పోయారు. నా భర్త ఆచూకీ తెలియదు. స్నేహితులారా, ఆ యువతి పతివ్రత కాబట్టి జరిగిన సంఘటనను తండ్రికి చెప్పలేదు. ఆమె తన తండ్రి గృహంలో జీవించసాగింది. కొంతకాలం తరువాత ఆ యువకుడు మళ్లీ ఆ రాజు గృహం ముందుకు వచ్చాడు. అతను దోచుకున్న సంపద అంతా అయిపోయింది. అతను ఆలోచించాడు, ఈసారి ఏదైనా సాకు చెప్పి సంపద తీసుకుని మళ్లీ ఆనందాల్లో మునిగిపోతాను. ఈ ఆలోచనతో అతను రాజు గృహం ముందుకు వచ్చాడు. కాని అక్కడ అతని భార్య అతన్ని చూసింది. అతను తన భార్యను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆమె ఇలా అంది. ఆగు, నేను నీ గురించి తండ్రికి ఏమి చెప్పలేదు. నేను తండ్రితో ఇలా చెప్పాను. దారిలో దొంగలు మమ్మల్ని దోచుకున్నారు. నన్ను నదిలోకి తోసేశారు. నా సంపద అంతా తీసుకునిపోయారు. నా భర్త ఆచూకీ తెలియదు. నీవు కూడా తండ్రితో ఇదే చెప్పాలి. స్నేహితులారా, ఈ మాటలు విని ఆ యువకుడు సంతోషించాడు. అతను ఆలోచించాడు, నా భార్య నిజంగా పతివ్రతే. ఆ యువకుడు రాజు దగ్గరకు వెళ్లి తన భార్య చెప్పినట్లే చెప్పాడు. రాజు అతని మాటలను నమ్మాడు. అప్పుడు యువకుడు తన భార్యతో ఇలా అన్నాడు. ఓ ప్రియే, నిన్ను తీసుకురావడానికి వచ్చాను. నాకు నా తప్పు తెలిసింది. నీతో ఎందుకు అలా చేశానో తెలియదు. కాని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. నీవు నాతో రావాలని వచ్చాను. ఆ యువతి అతని మాటలను నిజమని నమ్మి మనసులో సంతోషించింది. స్నేహితులారా, ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేసి తమ గదుల్లోకి వెళ్లి నిద్రించారు. రాత్రి 2వ జాములో గృహంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఆ యువకుడు మాత్రం మేల్కొని ఉన్నాడు. అతను నిశ్శబ్దంగా తన గది నుండి బయటకు వచ్చి రాజు గదిలోకి ప్రవేశించాడు. రాజు దగ్గర ఉన్న కత్తిని తీసుకొని రాజు తలను శరీరం నుండి వేరు చేశాడు. ఆ తర్వాత అతను తన భార్యను చంపాడు. ఈ విధంగా గృహంలోని అందరినీ చంపి సంపద అంతా తీసుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. స్నేహితులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే, ఈ కథ విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం దొరికి ఉంటుంది కదా? రాధాదేవి ఇలా అంది. ఓ కాన్హా, ఈ కథ విన్న తర్వాత ఆ గ్రామంలో భర్తతో వాదించిన స్త్రీ కూడా సరైనదే చెప్పింది అనిపిస్తుంది. స్నేహితులారా, రాధాదేవి ఇంకా ఇలా అంది. ఓ కాన్హా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ సంసారంలో అతి పెద్ద పాపి విశ్వాసఘాతకుడు స్త్రీనా లేక పురుషుడా? ఈ ప్రశ్నకు సమాధానం నీవే చెప్పు. స్నేహితులారా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ రాధే, సంసారంలో స్త్రీ పురుషుల్లో ఎవరు అతి పెద్ద పాపి విశ్వాసఘాతకుడు అని స్పష్టంగా చెప్పడం కష్టం. కాని నేను నీకు ఇది చెప్పగలను. మనిషి వాసన, స్వార్థం వల్లే అతను పాపం చేయడానికి బలవంతంగా లొంగిపోతాడు. స్త్రీ పురుషులు పాపం చేయడానికి అతిపెద్ద కారణం ఏదైనా పొందాలని కోరిక. ఈ కామవాసన వల్ల మనిషిలో క్రోధం జనిస్తుంది. క్రోధం వల్ల భ్రమ కలుగుతుంది. దీనివల్ల మనిషి బుద్ధి నశిస్తుంది. ఇదే అతని వినాశానికి కారణం అవుతుంది. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పాడు. ఓ రాధే, పొగ అగ్నిని ఎలా కప్పివేస్తుందో అలాగే కామం, మోహం, వాసనలు మనిషి జ్ఞానాన్ని కప్పివేస్తాయి. ఈ కారణాల వల్ల మనిషి పాపం చేయడానికి బలవంతంగా లొంగిపోతాడు.
విశ్వాసఘాతం చేస్తాడు. స్నేహితులారా, రాధారాణి ఇలా అంది, ఓ కాన్హా, ఈ పాపం నుండి మనిషి ఎలా తప్పించుకోగలడు? దీనికి ఏదైనా ఉపాయం చెప్పు. ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ రాధే, ప్రతి మనిషి ముందుగా తన మనసు నుండి అన్ని నకారాత్మక ఆలోచనలను తొలగించాలి. మనిషికి తన ప్రారంభం, అంతం గురించి జ్ఞానం ఉండాలి. ఈ సంసారంలో ప్రతి మనిషికి ఒక నిశ్చిత ఆయుష్షు ఉంది. ఎవరూ అమరులు కాదు. అందుకే అందరూ ఆలోచించాలి, మనం ఏ వస్తువు కోసం ఇన్ని పాపాలు చేస్తున్నామో అవేమీ మనతో రావు. మనిషి ఏ వస్తువు పట్ల అతిగా ఆసక్తి చూపకూడదు. ఏ వస్తువు పోయినా దాని దుఃఖాన్ని తనపై ఆధిపత్యం చేయనివ్వకూడదు. ప్రతి మనిషికి సత్యం, అసత్యం గుర్తించే శక్తి ఉండాలి. వివేకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవడం ద్వారానే పాపం చేయకుండా ఆపుకోగలడు. ఇదే పాపం నుండి తప్పించుకునే అంతిమ ఉపాయం. స్నేహితులారా, ఈ విధంగా ఈ జ్ఞానవర్ధక కథ సమాప్తమైంది. ఈ కథ నుండి మీరు చాలా నేర్చుకుని దీన్ని మీ జీవితంలో అమలు చేస్తారని ఆశిస్తున్నాను. స్నేహితులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ ఆలోచనలను మాతో పంచుకోండి. దేవుని నిజమైన భక్తులైతే భక్తితో జై శ్రీకృష్ణ, జై భోలేనాథ్ అని తప్పక చెప్పండి. ఈ కథను విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.